యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదంతా కావాలనే చూపిస్తున్నారు వదినా, ఎందుకంటే వీళ్ళంతా భయపడి వెళ్ళకూడదు అని. అవును జిజాబాయ్, నువ్వు ఈ బస్తీకి ప్రతినిధివి కదా, వెళ్ళి నాటకాన్ని ఆపు చేయించు, వెళ్ళు. సగునాబాయ్ జీజాబాయ్, ఈరోజు అస్సలొద్దు. ఒకవేళ ఈరోజు మీరిద్దరూ ఏదైనా మాట్లాడారో నాకంటే చెడ్డది ఇంకెవరూ ఉండరు. అసలు ఈమెకి ఎలా వినిపిస్తుందో ఏంటో. త్వరగా రెండు సంవత్సరాలు ఆ తర్వాత కథ చూడండి. మూర్ఖులారా, మందబుద్ధి, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా? అగ్రిమెంట్ మీద వచ్చారు, పని చేయండి. సాహెబ్, నేను బొంబాయికి తిరిగి వెళ్ళిపోతాను. బొంబాయికి తిరిగి వెళ్ళిపోతావా? అంత డబ్బు ఖర్చు పెట్టి ఓడలో ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాం, ఆ డబ్బులన్నీ ఓడిస్తాడు. అదేంటి సాహెబ్, 2.5 ఏళ్ల నుండి మీ దగ్గరే పనిచేస్తున్నాం కదా, పైగా మీరు జీతం ఎంత ఇస్తున్నారని? ఆ జీతం మొత్తం మీరే ఉంచుకోండి, మాకేం అక్కర్లేదు. మమ్మల్ని కేవలం బొంబాయికి తిరిగి పంపించండి సాహెబ్, బొంబాయికి పంపించండి చాలు. ఒక పని చేద్దాం, మనం వీని ఇక్కడే వేరే చోటుకు పంపిద్దాం. తర్వాత అక్కడ కూడా మళ్ళీ అగ్రిమెంట్ రాస్తారు కదా. తర్వాత అక్కడ కూడా 5 ఏళ్ళు అగ్రిమెంట్ కూలీగా పని చేయాల్సి ఉంటుంది. ఒప్పుకుంటావా? నేను పారిపోతాను, నేను ఇక్కడ ఉండలేను. పని దొంగ, అక్కడ బొంబాయిలో పని చేయలేదు, ఇక్కడికి ధనవంతులు కావాలన్న ఆస్తో వచ్చేసావా? వెళ్ళి పని చెయ్యి, వెళ్ళి పని చెయ్యి. చెప్పేది మీకే, పని చెయ్యండి, వెళ్ళి పని చెయ్యండి, పని చెయ్యండి. మమ్మల్ని పంపించండి. ఏ భీమ్రావ్, నువ్వు ఇదంతా చూపించి వీళ్ళందరినీ భయపెట్టాలనుకుంటున్నావా? హితేష్, చెప్పండి గారు. ఎంతమంది అయితే అగ్రిమెంట్ కూలీలుగా మారి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకుని లోపలికెళ్ళు, లేదంటే వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని భయపెట్టేస్తారు. వెళ్ళండి. అలాగే. ఆగండి. నాలుగేళ్ల క్రితం నేను ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. ఎంతో ఆశతో వెళ్ళాను, అక్కడ కొంచెం డబ్బు సంపాదించుకుంటానని. కానీ అక్కడి నుంచి తిరిగి రావడానికి సరిపడా డబ్బు కూడా సంపాదించుకోలేకపోయాను. మీరందరూ గిర్మెంట్ కూలీలుగా మారి వెళ్ళబోతున్నారు. ఒకవేళ మీ అందరికీ ఇలా అనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించుకోవచ్చని. అలా జరగదు. నేను స్వయంగా అనుభవించి అక్కడి నుంచి వచ్చాను. ఇదిగో చూడండి. ఇదిగో చూడండి.
అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైపోయింది మనం ఎలా ఉన్నామో అదే మంచిదని. అక్కడికి వెళ్ళాక మనల్ని బానిసలు చేయడం జరుగుతుంది. నేను అదృష్టవంతుణ్ణి, అందుకే తప్పించుకున్నాను. కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైపోయారో తెలీదు. మేమిక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. అసలు వెనక్కి తిరిగి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. నేను 4 సార్లు పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ పారిపోలేకపోయాను. నేను పారిపోలేకపోయాను. ఇక చాలు, నాకే పని చేయాలని లేదు. ఏదో ఒకటి చేసి మీరు నన్ను ఇక్కడి నుంచి బొంబాయికి తీసుకువెళ్ళిపోండి. అక్కడే మన బతుకులు బాగున్నాయి. మనం అక్కడే డబ్బులు సంపాదించి అందరి అప్పులు తీర్చేద్దాము. కూలి పని చేద్దాం, అది మన దేశమే కదా. ఈ పరాయి దేశానికి వచ్చి ఎలా అనిపిస్తోందంటే మనం ఇక్కడ జైల్లో ఉన్నట్టు అనిపిస్తోంది. నా వల్ల కాదు. ఇక భరించడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఇక్కడ సగం కడుపుకే తిండి పెడుతున్నారు, పైగా పని దొంగలని కొడుతున్నారు. ఇక మనం ఇక్కడ ఉండకూడదు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. తీసుకువెళ్ళిపో. ఓహో, మీరిద్దరు ఇక్కడ దాక్కున్నారా? పని దొంగలారా, లేచి నిలబడండి, పని చేయండి. సాహెబ్, మాకు పని చేయాలని లేదు సాహెబ్, మాకు పని చేయాలని లేదు. పని చెయ్యాలని లేదా? అయితే చావండి. వద్దు సాహెబ్, కొట్టకండి. కొట్టకండి సాహెబ్, కొట్టకండి. సాహెబ్ కొట్టకండి. సాహెబ్ కొట్టకండి. దేవుడా, మేమిక్కడ గిరిమెంట్ కూలీలుగా మారకుండా ఉండవలసింది. మేమక్కడ మొత్తం మీద 13 సంవత్సరాలు కూలీలుగా ఉన్నాం. ఇక 13 ఏళ్ల దాకా నేను ఇక్కడే ఉండి ఎదురు చూశాను.
ఆయన తిరిగి వస్తాడని. ఈయన 9.5 ఏళ్ళు ఇంటికి వెళ్తానని యజమానిని వేడుకుంటూనే ఉన్నాడు. కానీ యజమాని అసలు పట్టించుకోలేదు. తర్వాత ఎంతో కష్టంగా 13 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చేశాడు. కానీ తిరిగి రావడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని. తర్వాత ఒక ఓడల యజమాని దగ్గర ఉద్యోగం చేశాను. 3.5 ఏళ్ల దాకా అక్కడ పని చేశాను. ఇక ఈ కష్టానికి ఫలితంగా ఆ మంచి వ్యక్తి ఉచితంగా ఒక ఓడలో కూర్చోబెట్టి మరీ నన్ను ఇక్కడికి బొంబాయికి చేరవేశారు. అలా నేను తప్పించుకున్నాను. ఇక నేను తప్పించుకున్నాను, విధవని కాకుండా. ఇదే తప్పు మీరందరూ చేయకండి. గిరిమెంట్ కూలీలుగా మారకండి. భీమ్రావ్ ఇంకా రమ మమ్మల్ని వెతికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే మేమందరం మీకు నిజం చెప్పడానికి, అలాగే మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, అక్కడికి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందో అని. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఇక్కడ ఎవరైతే నాటకం చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రామ్జీ, చప్పట్లు ఈ అబద్ధపు నాటకం కోసం కాదు. ఈ చప్పట్లు నీ నిజాయితీ కోసం. కనీసం ఇప్పటికైనా ఈ కుటుంబంలో ఒక్కరైనా ఉన్నారు ఇప్పుడు నిజం చెప్తున్నవాడు. విన్నారా? మీరందరూ విన్నారా? ఈ నాటకం మోసం. ఒకవేళ ఈ భీమ్రావ్, ఈ రమాబాయ్ ఇలా 2-3 తీసుకుని రాగలరు. వాళ్ళ విషయంలో చెడు జరుగుంటే నేను అలాంటి 20 మందిని తీసుకురాగలను. వాళ్ళ అగ్రిమెంట్ జీవితం చాలా అద్భుతంగా జరిగిన వాళ్ళను. అవునా? అయితే వెళ్ళండి, 20 మందిని తీసుకురండి. మేం కూడా వాళ్ళ నిజం చూస్తాం. ఎంతమంది కావాలన్నా కూడా తీసుకుని రాగలం. ఒక్క 20 ఏంటి, వాళ్ళని కూడా తీసుకొస్తాం. అయితే వెళ్ళండి. నేను కూడా అదే చెప్తున్నాను, వెళ్ళి తీసుకురమ్మని. కేవలం మాటలు చెప్పకండి. ప్రచండ్ దేవ్ గారు, నరోత్తమ్ జోషి గారు, మేం కూడా చూడాలనుకుంటున్నాం. ఆ 20 మంది ఎవరో అగ్రిమెంట్ కూలీలుగా మారి సంతోషంగా ఉన్నవాళ్ళని. నరోత్తమ్ జోషి ఇంకా ప్రచండదేవ్ గారు, వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఇక తీసుకుని రండి. మేం కూడా ఎదురు చూస్తాం ప్రచండదేవ్ గారు. ఇక వాళ్ళంతా ఇక్కడ నిలబడ్డం కోసం మాత్రమే రాలేదు, అందుకోసం వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళండి. ఇక మేం కూడా బయలుదేరతాం. సార్, మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. భీమరావు గారు, మేమంతా కూడా బయలుదేరుతాం. అనుమతి ఇవ్వండి. కృతజ్ఞతలు.
అసలు మీ అందరికీ ఏమైంది? మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? బాలా అన్నయ్య, శాంతంగా ఉండండి. అలాగే అందరినీ శాంతంగా ఉండనివ్వండి. ఏదైనా మంచిదాన్ని చూసి ఒకవేళ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అంటే అలాంటి నిశ్శబ్దాన్ని చెడగొట్టకండి. నేనేం తప్పుగా అనడం లేదు, నిజమే చెప్తున్నాను. దయచేసి మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోదాం. నేను కూడా మీతో పాటే వస్తాను. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ ఆలోచించుకోనివ్వండి. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళే తీసుకోనివ్వండి. భీమ్ ఎలా కోరుకున్నాడు అలాగే జరిగింది. తను కోరుకున్నాడు ఇదంతా చూసి మనం నిరాశ చెందాలని, ఏడుస్తూ ఉండాలని. అలాగే మనం ఏడుస్తున్నాం. మీరన్నది అక్షరాలు నిజమే హితేష్ బాబాయ్. నేను మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. మనందరం ఎప్పుడైనా భీమ్ చదువు విషయంలో లేదా తన ఆలోచించే పద్ధతితో ఏకీభవించినప్పుడు, అలాగే వాడిని ఆపడం కోసం లేదా నచ్చజెప్పడం కోసం ఏదైతే చేస్తామో అది విని లేదా చూసి భీమ్ ఎప్పుడైనా నిరాశ చెందుతాడా? ఏడుస్తూ ఉంటాడా? లేదు కదా. అంటే మనం కూడా ఏడుస్తూ ఉండకూడదు. ఇక ఈ వయసులో మనం వాడి మాటల్ని పెద్దగా పట్టించుకోకూడదు. నేనొకటి చెప్పనా? చెప్పు. మనం ఈరోజు మధ్యాహ్నం ఏదైతే జరిగిందో, ఏదైతే చూసామో దాన్ని మర్చిపోవడం మంచిదే. దాన్ని తలుచుకున్నామంటే బలహీన పడిపోతాం. మనం గిరిమెంట్ కూలీలుగా మారి విదేశాలకు వెళ్ళడమే మంచిది. నిజమే. అసలు ఏ నాటకాన్నైతే వీళ్ళ ముందు ప్రదర్శించామో ఆ నాటకం వీళ్ళ మీద ప్రభావం చూపించిందంటారా? తెలీదురామా. కానీ ఇంతకు మించి మన చేతుల్లో ఏమీ లేదు కూడా. ఇంత పెద్ద నాటకం, ఇన్ని ఏర్పాట్లు చేయడం వల్ల ఏం ప్రయోజనం కలిగింది? ఆ లక్ష్మి ఇప్పటికీ మనం వెళ్ళిపోవడమే మంచిది అంటోంది. అసలు ఇంటి కోడలికే నచ్చ చెప్పలేకపోయారు. తను భీమ్ ఇంకా రమన్ అంతగా గౌరవిస్తుంది. ఇక బయటి వాళ్ళు, బస్తీ వాళ్ళు మాత్రం ఏం వింటారు? జేజాబాయ్, ఈ నాటకం వల్ల ఏ ప్రయోజనం కలిగిందంటే ఎవరూ కేకలేస్తూ ఇలా అనడం లేదు కదా, మేము అగ్రిమెంట్ కూలీలుగా మారాలనుకుంటున్నామని. చెప్పేదేముంది? అందరి సామాన్లు కట్టే ఉన్నాయి. రేపు తెల్లారిపోతుంది. కోరటి తీర్పు కూడా వచ్చేస్తుంది. ఇక అందరూ తమ దారిన తమ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు. మీరు మీ మాటలన్నింటినీ మీ దగ్గరే ఉంచుకోండి. అసలు ఇప్పటి వరకు ఎవ్వరూ వెళ్ళడానికి నిరాకరించలేదు. ఇక ఇప్పుడే నిరాకరిస్తారు? జీజాబాయ్, వ్యక్తి శాంతంగా ఉన్నప్పుడు చివరికి తను సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. ఇప్పుడు అందరూ శాంతంగా ఉన్నారు అంటే ఆస్కారం ఎక్కువగా ఉంది వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవడానికి. మహాప్రభు, మీరు మీ కొడుకు మీదున్న ఆశని ఎప్పటికీ వదులుకోలేరు. ఎప్పటికీ వదులుకోకండి. నేను నీకు ఇందాకే చెప్పాను కదా, శాంతంగా ఉండటం వల్ల సరైన నిర్ణయం తీసుకోవచ్చని. నువ్వు కొంచెం శాంతంగా ఉండు. ఎవరికి తెలుసు, నువ్వు కూడా కొన్ని సరైన నిర్ణయాలు నీకోసం, నీ జీవితం కోసం, ఈ కుటుంబం కోసం తీసుకుంటావేమో. నా నిర్ణయాలు ఎప్పుడూ సరైనవే అవుతాయి.